మహిళ మెడలో బంగారం గొలుసులను దొంగలించిన దొంగను అరెస్ట్ చేసిన పోలీస్ యంత్రాంగం. కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గం ఆదోని 2 టౌన్ పోలీస్ స్టేషన్ నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ హేమలత మాట్లాడుతూ గత నెల 22వ తేదీన మార్చి 2025 సంవత్సరంలో వెంకన్నపేటలో సాయంత్రం 2 టౌన్ లిమిట్స్లో సాయంత్రం గుర్తు తెలియని వ్యక్తి ఆ ఇంట్లో ప్రవేశించి కత్తితో బెదిరించి ఆమె మెడలో ఉన్న నల్లపూసల దండ చైను లాక్కొని వెళ్లడం జరిగింది. దాని మీద ఆదోని 2 టౌన్ పిఎస్లో క్రైమ్ 39/A 308 333 కేసు రిజిస్టర్ చేశాము. నిన్నటి దినమున కేసు దర్యాప్తు భాగంగా 3:30 ప్రాంతంలో రైల్వే స్టేషన్ రోడ్లో ముద్దాయి వడ్డే రవికుమార్ ని వయసు 38 సంవత్సరాలు అరెస్టు చేయడం జరిగింది. ఇతను ఆదోని 2 టౌన్ కి చెందిన వ్యక్తి. ఇతను వృత్తిరీత్యా బేలార్ల పని చేసేవాడు. ఇతని ఫోటో ఆధారంగా పట్టుకోవడం జరిగింది. అందరికీ నమస్కారం. గత నెల 28వ తేదీన మార్చ్ నెల 2025 సంవత్సరంలో మనకి వెంకన్నపేట ఆదోని 2 టౌన్ లిమిట్స్ లో సాయంత్రం ఒక గుర్తు తెలియని వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించి ఆ కత్తితో బెదిరించి ఆమె మెడలో ఉన్న నల్లపూసల దండ ప్లస్ తాలిబొట్టు చైన్ లాక్కొని వెళ్ళాడు. దాని మీద ఆదోని 2 టౌన్ పిఎస్ లో క్రైమ్ నంబర్ 39/2020 అండ్ సెక్షన్ 308 333 బిఎన్ఎస్ లో ఒక కేసు రిజిస్టర్ చేశాము. ఆ కేసు దర్యాప్తులో భాగంగా నిన్నటి దినం 3:30 గంటల ఆ ప్రాంతంలో రైల్వే స్టేషన్ రోడ్ లో మనకి ముద్దాయి అయిన వడ్డే రవికుమార్ వయసు 38 సంవత్సరాలు. ఇతను వడ్డేగేరి ఆదోని టౌన్ కి చెందిన అతనే. వృత్తిరీత్యా ఇతను బేల్దార్ పని చేసుకుంటాడు. ఇతన్ని పట్టుకోవడం జరిగింది. ఇతని ఫోటో ఆధారంగా ఇతన్ని మనం కనుక్కొని ట్రేస్ చేసి పట్టుకోవడం జరిగింది ఇన్ఫర్మేషన్ పెట్టి. ఇతని దగ్గర నుండి ఇంటాక్ట్ ప్రాపర్టీ రికవర్ చేశాము. ఈ ప్రాపర్టీ విలువ 1,50,000. ఇది బంగారు చైన్ 24 గ్రాములు, నల్లపూసల దండ 10.10.5 గ్రాములు, తాలిబొట్టు 2.6 గ్రాములు, మొత్తం బంగారు 36.36 గ్రామ్స్ రికవరీ చేశాము. అతన్ని ఈరోజు రిమాండ్ కి పెడుతున్నాము. మా పోలీస్ వారి తరపు నుండి ఆదోని ప్రజలందరికీ ఒక విజ్ఞప్తి. ప్రతి ఒక్కరు ఇంట్లో ఎటువంటి విలువైన వస్తువులు పెట్టుకొని సమ్మర్ హాలిడేస్ కదా అని హాలిడేస్ కి వెళ్లకుండా దయచేసి ఆ విలువైన వస్తువుల్ని బ్యాంక్ లాకర్స్ లో గానీ డబ్బుని కూడా బ్యాంక్ అకౌంట్ లో గానీ పెట్టుకుంటే మనకి చాలా వరకు ఈ ప్రాపర్టీ పోగొట్టుకోవడం అనేది తగ్గించవచ్చు. అంతేకాకుండా ఎవరైనా ఈ ఊర్లకు వెళ్ళేటప్పుడు పోలీస్ వారికి సమాచారం ఇస్తే మేము ఆ ఇంటి పైన ఒక నిఘా పెట్టడం జరుగుతుంది. ఇలాంటి ఫర్దర్ అఫెన్సెస్ జరగకుండా మనం నివారించవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరికి మా తరఫున విజ్ఞప్తి ఏంటంటే, ఎవరైనా సమ్మర్ హాలిడేస్ అని ఊర్లకు వెళ్ళేటప్పుడు పోలీస్ వారికి వచ్చి ఈ పలానా డోర్ నంబర్ గల ఇల్లు, ఈ పలానా వీధిలో ఉన్న వాళ్ళు మేము ఇన్ని రోజులు హాలిడేస్ కని ఊరికి వెళ్తున్నాం కాబట్టి అని మాకు ఒక రిక్విజిషన్ ఇచ్చినా కూడా సరే మేము ఆ ఇంటి పైన నిఘా పెట్టి ఇలాంటి ఫర్దర్ అఫెన్సెస్ దొంగతనాలు జరగకుండా దీన్ని ప్రివెన్షన్ చేయొచ్చు. అంతేకాకుండా ప్రతి వీధి వాళ్ళు ఒక 10 ఇళ్ల వాళ్ళు కలిసి అంటే మనకి కనెక్టింగ్ రోడ్స్ జంక్షన్స్ లో వాళ్ళు ఒక సీసీ కెమెరా ఇన్స్టాల్ చేయించుకోగలిగితే అది మనకి ఈ క్రైమ్ డిటెక్షన్ అనేది చాలా యూజ్ అవుతుంది. మనకి ఇప్పుడు సీసీ కెమెరాస్ చాలా అఫోర్డబుల్ కాస్ట్ లో ఉన్నాయి. 2000 నుంచి కూడా మనకు దొరుకుతాయి. కాబట్టి ఒక గ్రూప్ గా ఫామ్ అయ్యి ఒక 10 హౌస్ హోల్డ్స్ కావచ్చు, ఓనర్స్ కావచ్చు, వీళ్ళు ఒక సీసీ కెమెరాని ఇన్స్టాల్ చేసుకోగలిగితే మనకి చాలా యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ. ఈ ముద్దాయి గతంలో ఎటువంటి నేరాలు చేయలేదు. ఇది ఇతని ఫస్ట్ అఫెన్స్. అదే అతను వృత్తిరీత్యా బేల్దార్ పని చేసుకునేవాడు. ఇతనికి కొద్దిగా వైఫ్ తో డిస్ప్యూట్స్ కూడా ఉన్నాయి. వైఫ్ వీళ్ళిద్దరు కలిసి లేరు. ఇతను వీళ్ళ అమ్మతో ఉంటాడు. తాగుడికి బానిస అయ్యాడు ఇతను. మేబీ దానివల్ల ఏదన్నా మనీ అవసరం వచ్చి ఇలా ఏదైనా చేసి ఉండదు. ఛాలెంజ్ కంటిన్యూస్ గా కాదు, ఇది ఒక రోజు జరిగింది.
పట్టణంలో. అవును, అది ఒక రోజు జరిగింది. దాని మీద దర్యాప్తు చేస్తున్నాము. ఇది ఛాలెంజ్ అని కాకుండా మేము ఖచ్చితంగా డిటెక్ట్ చేస్తాం. అదే పట్టపగలే చేస్తున్నారంటే అది వాళ్ళు పూర్తిగా వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ పెట్టుకొని చేస్తున్నారు. ఇది మేము ఖచ్చితంగా డిటెక్ట్ చేస్తాము. ఇది ఛాలెంజ్ గా కాకుండా ఇది మా డ్యూటీ. డిటెక్ట్ చేయడము, దొంగల్ని పట్టుకోవడం మా డ్యూటీ కాబట్టి మేము ఖచ్చితంగా దీన్ని ట్రేస్ చేస్తాం.